సుబ్రహ్మణ్యం గారు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి, చెప్పండి. నేను 10 సంవత్సరాల నుంచి మానసిక బాధతో ఇబ్బంది పడుతున్నానండి. మెడిసిన్ వాడుతున్నాను 10 ఏళ్ళ నుంచి. అమ్మా, దాని గురించి మెడిటేషన్ వల్ల తగ్గుద్దా నాకు ఏంటి అనేది మెడిటేషన్ చేసుకున్నాను, తగ్గట్లేదు. మీరు ఎలా అనిపిస్తూ ఉందమ్మా? ఏంటి సమస్య? మానసిక సమస్య ఏంటి? మానసిక అంటే తడగా, ఆయాసంగా, భయంగా, కంగారు అనిపిస్తుంది, నిద్ర పట్టదని. ఓకే, యాంగ్జైటీ. అది యాంగ్జైటీ. దానికి మీకు ముక్కులు కొంచెం బ్లాక్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది మీరు మాట్లాడేదాన్ని బట్టి చూస్తుంటే. మీరు ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి, నేను మీకు చెప్తాను ఏం చేసుకోవాలనేది. తగ్గిపోతుంది మీకు. లేదు, ధ్యానం చేసుకుంటే అప్పటికప్పుడు మీరు ధ్యానం చేసుకుంటూ ఉన్నారనుకోండి, కంప్లీట్గా ధ్యానం చేసుకుని. ఇప్పుడు మీరు పిరమిడ్ మెడిటేషన్ చేస్తారా? చేస్తాను సార్, చేసినంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలుగా. టైం పెంచుకోండి, టైం పెంచుకోండి. ఎంతసేపు చేస్తున్నారు రోజుకి ఇప్పుడు? గంట చేస్తానండి. మీ వయసు ఎంతమ్మా? 45. 45 అయితే గంట సేపు చేస్తే సరిపోతుంది. రోజుకు 2 సార్లు చేసుకోండి, లేదా 3 సార్లు చేసుకోండి. పిరమిడ్లో చేయండి, మీ ఇంటి దగ్గర మామూలుగా కాదు. పిరమిడ్ కొంచెం పిరమిడ్లో చేయండి, మీకు యాంగ్జైటీ తగ్గిపోతుంది ఖచ్చితంగా. ఈ శ్వాస మీద ధ్యాస కనుక మీరు పిరమిడ్లో చేస్తే ఖచ్చితంగా తగ్గిపోతుంది. కొంత టైం తీసుకోవచ్చు, ఒక 6 నెలలు అట్లా టైం తీసుకోవచ్చు, కానీ బట్ ఖచ్చితంగా తగ్గిపోతుంది యాంగ్జైటీ. దెర్ ఈజ్ నో డౌట్. లేదు, మీకు ఇంకా తొందరగా మీకు రిజల్ట్ రావాలంటే నేను కొన్ని ప్రాణాయామాలు అవి చెప్తాను, నాకు కాల్ చేయండి. లేదు, నాకు తెలిసి కంప్లీట్గా మీకు శ్వాస మీద ధ్యాస అనే ఈ మెడిటేషన్ ఈజ్ ఇనఫ్, నాకు తెలిసి సరిపోతుంది. మీరు గట్టిగా సాధన చేయండి, ఎక్కువసేపు చేయండి, టైం పెంచుకోండి, పిరమిడ్ పెట్టుకోండి, పిరమిడ్లో చేయండి. ఓకేనా? ఓకే అండి, మనం మాట్లాడుకుంటున్నాం కదా, పిల్లల ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది, మానసిక సమస్యలతో సతమతమయ్యే పిల్లలు ముఖ్యంగా. ఇక్కడ చాలా చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు కానీ ఈ టీచర్స్ కానీ అమ్మా చాలా కీన్ అబ్జర్వేషన్ ఉండాలి వాళ్ళ ప్రవర్తన పట్ల. ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితి చేంజ్ అయినప్పుడు మనం చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటే కానీ వాళ్ళని కనుక్కోగలం. వాళ్ళలో కొన్ని ఫోబియాస్ డెవలప్ అవుతూ ఉంటాయి, కొన్ని రకాల భయాలు డెవలప్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏదైనా వాళ్ళ కొట్లాడుకున్నప్పుడు చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటారు కదా, అప్పుడు కొంచెం ఎక్కువగా భయపడినప్పుడు ఒక్కోసారి ట్రామాస్ కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది చిన్నపిల్లల్లో. అలాంటప్పుడు మనము వాళ్ళకు స్కూల్లో వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ క్లాస్మేట్స్ ఎవరెవరు ఉన్నారు, టీచరు అంటే తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాల్సిన విషయం. టీచరు ఎటువంటి పనిష్మెంట్స్ ఇస్తున్నారు వాళ్ళకి. చాలామంది ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కమర్షియలైజ్ అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫీజు కట్టకపోతే వాడిని నిలబెడతారు క్లాసులో, అందరూ చూస్తూ ఉంటారు, వీడికేమో గిల్ట్ వచ్చేస్తుంది. అంటే ఆత్మన్యూనతాభావం పిల్లల్లో, ముఖ్యంగా ఆత్మన్యూనతాభావం ఏర్పడేది ఈ యొక్క తెలిసి తెలియని వాళ్ళు టీచర్లు చెప్పడం వలన. యాక్చువల్గా ఏంటంటే టీచర్ ట్రైనింగ్లో చైల్డ్ సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళని ఏ విధంగా వాళ్ళతో బిహేవ్ చేయాలి, చదువు బాగా వచ్చే వ్యక్తితోటి ఎలా ఉండాలి, చదువు కొంచెం మొద్దుగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటి వాళ్ళ సమస్యలే, ఇలా అన్నీ కూడా పిల్లల సైకాలజీ, చైల్డ్ సైకాలజీ అనేది ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్ చదివిన, డిగ్రీ చదివిన వ్యక్తిని తీసుకొచ్చి పిల్లలకి వాళ్ళే ఒక పెద్ద స్ట్రెస్ అండ్ ఒక ట్రామాలో ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి టీచర్లుగా పెడతారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా పిల్లల పైన తెచ్చుకుంటూ ఉంటారు. పిల్లల్ని కొట్టడము, అనవసరంగా కొట్టడం. వాడు ఏ తప్పు చేయడు, కొడతారు. కొట్టినప్పుడు పిల్ల ఏమనుకుంటాడు, బాధపడతాడు, లోపల కుంగిపోతాడు. నేను ఏ తప్పు చేసినా నన్ను కొట్టింది, నేను ఏ తప్పు చేయకపోయినా కూడా కొట్టిందే అని ఒక రకమైన మొండితనానికి వచ్చేస్తారు పిల్లల్లో. అది వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవే కాదు, ఈ టీచర్స్ యొక్క ప్రభావము పిల్లలపైన చాలా ఉంటుంది. వాళ్ళని మనము తల్లిదండ్రులుగా, పేరెంట్గా ఏం చేయాలంటే, ఎవరు టీచరు మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఏ విధంగా చేస్తున్నాడు, ఏం పని ఏ విధంగా అతను టీచింగ్ చేస్తున్నాడు, వీడికి టీచర్ యొక్క వాడికి తెలుసుకోవాలి. టీచర్ ద్వారా అతను ఎటువంటి అనుభూతి పొందుతున్నాడు, భయపడుతున్నాడా, లేదంటే అతను ఏమన్నా ఫోర్స్ఫుల్గా ఏదైనా చేస్తున్నాడు. ఈ మధ్య మనం ఎన్నో టీవీల్లో చూస్తున్నాం, ఎన్నో హెరాస్మెంట్స్ జరుగుతున్నాయి చిన్నపిల్లల పైన, ఆడపిల్లల పైన. సో అలాంటి విషయాలు కూడా మనం కీన్ అబ్జర్వేషన్లు పెట్టుకోవాలి. లేదంటే అవి
ఆ సప్రెషన్స్ అలా ఉండిపోయి వాళ్ళ జీవితాంతం ఈ యొక్క ప్రభావం వాళ్ళపైన ఉండి వాళ్ళు మానసికమైనటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, ముఖ్యంగా బడికి పంపించేటటువంటి వ్యాను దగ్గర నుంచి వ్యాను డ్రైవరు, వ్యాన్లో ఎక్కించుకునే వాడి దగ్గర వాళ్ళపైన మన పిల్లలపైన ఎటువంటి వాళ్ళ ప్రవర్తన ఉంది అనేది మనం పూర్తిగా కీన్ అబ్జర్వేషన్లో ఉండాలి. మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆటో పంపిస్తూ ఉంటే ఆటో డ్రైవరు, బస్సులో పంపిస్తూ ఉంటే బస్సు క్లీనరు, బస్సు డ్రైవరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారు మన పిల్లలపైన, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా కీన్ అబ్జర్వేషన్ చేయాలి తల్లిదండ్రులుగా. ఆ తర్వాత టీచరు, స్కూల్లో అయిపోయిన తర్వాత టీచరు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చుట్టుపక్కల కూర్చునేటటువంటి నైబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరి ప్రభావం ఈ పిల్లలపైన అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులో 5 years నుంచి ఒక 10 years వరకు, 10-12 years వరకు క్రూషియల్ స్టేజ్ అది. వాళ్ళ మానసిక పరిపక్వత అభివృద్ధి చెందేటటువంటి స్టేజ్ అది, 5 to 12 years. ఆ టైంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల్ని అబ్జర్వేషన్ చేయాలి. వాళ్ళ మొత్తం వీళ్ళు ఏమేమి చేస్తున్నారో అంతా వీళ్ళకు తెలిసి ఉండాలి. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా దానికి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేసి